సింధూరం అంటే మనం పెట్టుకునే కుంకుమ. ఒళ్ళంతా సింధూరం రంగులో ఆంజనేయుడు ఉండడానికి ఓ పురాతన గాథే ఉంది. శ్రీరామ పాదసేవ దురంధరుడు, రామభక్తి సామ్రాజ్యాధిపతి అయిన శ్రీ హనుమంతుడు అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకాన్ని పరమ వైభవంగా జరిపించాడు. రామప్రభువు సీతామాతను ప్రేమించినంతగా తనను ప్రేమించడం లేదని, తనను దూరంగా ఉంచుతున్నాడని మనసులో భావించాడు. రాత్రి వేళల్లో తనను అసలు రాముని వద్ద ఉండనివ్వడం లేదు. తనను ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్థం కావడం లేదు. తనకంటే సీతామాతలో అధికంగా ఏముంది, ఆమెనే అంత ఆత్మీయంగా దగ్గరే ఉంచుకోవడానికి కారణమేంటో ఆజన్మ బ్రహ్మచారికి ఏమీ తెలియక అల్లాడిపోతున్నాడు. జానకీదేవి పాపిడిలో ఎర్రని సింధూరపు బొట్టు కనిపిస్తోంది. ఆ ఎర్రబొట్టుకు రాముడు ఆకర్షితుడయ్యేమోనని అనుమానం వచ్చింది. ఆ సింధూరమే తన కొంప ముంచి శ్రీరాముణ్ణి సీతాదేవికి అతి సమీపంగా ఉంచుతుందని భ్రమపడ్డాడు. శ్రీరామ విరహాన్ని ఒక క్షణం కూడా సహించలేని దుర్భర వేదనకు గురయ్యాడు. దీని సంగతి ఏమిటో తేల్చుకోవాలని శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి, రామయ్య తండ్రి, మా తల్లి సీతామాత శిరస్సు మీద ఉన్న పాపిటిలో సింధూరం ఉంది, దానికి కారణం ఏమిటో వివరించండి అని ప్రార్థించాడు. శ్రీరామచంద్ర ప్రభువు చిరునవ్వు నవ్వి భక్త హనుమానును సమీపానికి రామని, భక్త ఆంజనేయ, సీతాదేవి నుదుట సింధూరబొట్టు పెట్టుకోవడానికి కారణం ఉంది. శివ ధనుర్భంగం చేసి జానకిని వివాహమాడిన శుభ సమయంలో ఆమె పాపిట మీద సింధూరాన్ని నేను ఉంచాను. అప్పటి నుండి ఆమె సింధూరాన్ని పాపిటలో ధరిస్తోంది. దానివల్ల నేను సీతకు వసుడినయ్యాను. మా ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యతకు సింధూరమే కారణమని వివరించి చెప్పాడు. ఆంజనేయుడు శ్రీరాముడు చెప్పిన మాటల్ని శ్రద్ధగా విన్నాడు. ఇక ఆలస్యం చేయలేదు. వెంటనే వర్తకుని దగ్గరికి వెళ్ళి గంధ సింధూరాన్ని తీసుకుని నువ్వుల నూనెతో కలిపి తన ఒళ్ళంతా పూసేసుకున్నాడు. ఇలా చేస్తే ఆ సింధూర ప్రభావం వల్ల తన రాముడు మళ్ళీ తన వశమవుతాడని భావించాడు. వెంటనే హుటాహుటిన శ్రీరామ దర్శనం చేసి నమస్కరించి, ప్రభు సీతారామ, చిటికుడు సింధూరానికే సీతామాతకు వశమైపోయావు. మరి ఇప్పుడు నేను ఒళ్ళంతా సింధూరం పూసుకున్నాను. నాకు మీరు ఎప్పుడు వసలై ఉంటారు కదా అని అమాయకంగా అయినా మనసులోని మాటను ధైర్యంగానే చెప్పాడు. సీతారాముడు నవ్వి ఆనందంతో, హనుమ, ఈరోజు మంగళవారం, నాకు ప్రీతి కలిగించాలని శరీరమంతా సింధూరాన్ని ధరించావు కనుక నీకు మంగళవారం భక్తితో గంధ సింధూరంతో పూజ చేసి దాన్ని నుదుట ధరించిన భక్తులకు అన్ని శుభాలను నువ్వు అందజేస్తావు. ఈ వరాన్ని నేను నీకు అనుగ్రహించిన వరంగా గ్రహించు అని హనుమకు మనశ్శాంతిని చేకూర్చారు. అప్పటి నుంచి శ్రీ హనుమంతునికి మంగళవారం నాడు గంధ సింధూరంతో పూజ చేసి దానిని నువ్వుల నూనెతో కలిపి నుదుట పెట్టుకునే ఆచారం లోకంలో ప్రారంభమైంది. ఆంజనేయ విగ్రహానికి నువ్వుల నూనెతో కలిపిన లేపనాన్ని శరీరమంతా పూసి ఉంచడం మొదలైంది. అభిషేకం చేసిన తర్వాత ఈ లేపనాన్ని పూస్తారు. సింధూర పూజ హనుమానుకు అత్యంత ప్రీతికరం. అందులోనూ మంగళవారం రోజున మరీ ఇష్టం. ఇది ఆంజనేయుడు సింధూరం రంగుతో ఉండడానికి అసలు కథ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.